దేవుడంటే ప్రేమ, దేవుడంటే ఇష్టం, దేవుడంటే నమ్మకం ఉంటే మనం దేవుడు చెప్పినట్లు చేస్తాం. దేవుని ఎక్కువగా ప్రేమించాలి. నేను చేసుకునే బోధ అదే. దేవుణ్ణి ఇష్టపడండి, దేవుణ్ణి ప్రేమించండి అంతే. దేవుణ్ణి ఎందుకమ్మా నువ్వు నమ్ముకున్నావు, యేసుప్రభునే ఎందుకు నమ్ముకున్నావు అంటే యేసుప్రభు అంటే నాకు ఇష్టం అంతే. ఆయన క్యారెక్టర్ అంటే నాకు ఇష్టం, ఆయన జీవితం అంటే నాకు ఇష్టం, ఆయనలాగా జీవిస్తే నాకు అది ఇష్టం, అలా జీవిస్తేనే పరలోకంలో పోతా, ఆయన అంటే నాకు ఇష్టం అంతే. ఒకే మాట. ఎందుకు నమ్ముకుంటామంటే రోగాలు పోతాయని, లేకపోతే ఇంకోటి పోద్దని, ఏదో ఆస్తులు వస్తాయని, ఏదో వస్తుందని కాదు దేవుని నమ్మేది. ప్రభువుని ఇష్టపడాలి, ప్రభువుని ప్రేమించాలి. అది అలా ఉంటే మనము ప్రభు కొరకు ఏది వచ్చినా నిలబడగలం. కాబట్టి ఆ విధంగా ఉన్నవారే వీరు. కాబట్టి అలా జీవించిన వారు షద్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు. కాబట్టి బబులోనులో ఈ విధంగా ప్రత్యేకమైన జీవితం వారు జీవించినారు. కాబట్టి దేవుడు అన్ని కృపావరములు ఇచ్చి వారిని వాడుకున్నాడు. రాజుల దగ్గర నిలబెట్టుకున్నాడు దానియేలుని. బబులోను నెబుకద్నెజర్ కట్టించిన హ్యాంగింగ్ గార్డెన్స్ ప్రస్తుతం లేవు, బబులోను లేదు. కానీ దానియేలు ఇప్పటికీ ఉన్నాడు. ఇప్పటికీ మనం దానియేలు గురించి చెప్పుకున్నాం. దానియేలు అనే పేరు మీద ఒక పుస్తకమే ఉంది. ప్రత్యేకమైన జీవితాలు జీవించిన వారికి, దేవునికి లోబడిన వారికి, పాపానికి వేరు చేసుకున్న వారికి పుస్తకాలే పేర్లుగా నిలబెట్టి చరిత్రలో నిలిచిపోయినారు. బైబిల్ గ్రంథంలో దానియేలు మీద ఒక పుస్తకం ఉంది. స్త్రీలలో కూడా ఉన్నారు. ఎస్తేరు మీద ఒక పుస్తకం ఉంది. ఆమె రాణి అయిన తర్వాత కూడా ఉపవాసం ఉండి తన జనులను మర్చిపోకుండా తన జనుల కూడా పోరాటం చేసి జయించి అందరినీ కాపాడింది. ఒక స్త్రీ క్రూరుడైన రాజు దగ్గర నిలబడటానికి భయపడే ప్రాణాలకి తెగించి నిలబడింది. ఆమె మీద ఒక పుస్తకమే ఉంది. రూతు అత్తంటది కదా, వెళ్ళిపోమ్మా, పోయి హ్యాపీగా నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నీకు ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసు. అప్పటికే ఆమె పెళ్ళై 10 సంవత్సరాలు అయింది. భర్త చనిపోయిన తర్వాత వెళ్ళిపో, ఫ్రీగా హ్యాపీగా పెళ్లి చేసుకోపో అంటే అమంటది, నీ దేవుడే నా దేవుడు అత్త, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నేను నీతోటి వస్తా. అన్యురాలు రూతు, దేవుని ఎరుగనిది. కానీ నయోమి జీవితాన్ని చూసింది, నయోమిలో ఉన్న దేవుణ్ణి చూసింది. తన తోటి కోడలు వెళ్ళిపోతుంటే కూడా చూసింది, కానీ తను పోదలుసుకోలేదు. ఒక ఖచ్చితమైన తీర్మానం, మనం కూడా ఖచ్చితమైన తీర్మానం చేసుకోవాలి. నా అత్త దేవుడే దేవుడు, నేను అత్తని వెంబడిస్తా. ఆ తీర్మానమే ఆమె నిలబెట్టింది. మనం ఏమనుకుంటామంటే ఎట్లా నడిస్తే అట్లా నడుస్తుంది జీవితం, నీ గోల్ ఏంటి అంటే ఏదోలే నడిచిపో జీవితం వెళ్ళిపోతున్నా అనకూడదు. మనకంటూ ఒక గోల్ ఉండాలి, మనకంటూ ఒక ఖచ్చితమైన తీర్మానం ఉండాలి. మన జీవితంకి మనం కూడా విలువీయాలి. నా జీవితం అంటూ ఒక ప్రత్యేకంగా జీవించాలి నేను. కాబట్టి ఆ విధంగా జీవించిన వారు దేవుని కొరకై గొప్పగా దేవుడు వాడుకుంటాడు. జ్ఞానం అడగాలి దేవుణ్ణి. కాబట్టి ఈ విధంగా అంటే 1 పేతురు 5వ అధ్యాయంలో ఉన్నట్లుగా మనం దేవుడు తగిన సమయం అందు మనం హెచ్చించినట్లుగా ఆయన చేతి కింద దీన మనస్కులమై ఉండాలి. అబ్రహాం చూడండి, విశ్వాసంలో దేవునికి ఎంత నమ్మకంగా వచ్చి అందరిని వదిలేసంటే గమ్ముగా వచ్చినాడు. ఎక్కడికి ప్రభు అని కూడా అడగలేదు. లోబడాలి దేవునికి, అప్పుడు దేవుడు వాడుకుంటాడు. అందుకే మోషే అడిగినప్పుడు మోషే అడుగుతాడుగా, ప్రభా వాళ్ళని నమ్మరయ్యా. ఎవరిని అడిగాను? మోషే కూడా ప్రభుని బట్టి ధైర్యం చేయలేకపోయినాడు. అంటే అక్కడ భయము ఒకలాగా, అంటే ఏమంటారు, మైండ్లో పడిపోయింది భయం. అక్కడ అంటే చంపేస్తున్నాడు కదా, ఐగుప్తుని చంపినాడు. ఆ పాప భీతి ఇంకా కొంత వెంటాడుతూ వచ్చింది మోషేని. నేను ఒకటి అక్కడ చంపి ఇసుకలో పాతి పెడితే రాజుకు చెప్తాను, రాజుకు తెలిసిపోయింది కదా, నేను పారిపోయి వచ్చేసా కదా. ఫోబియా, ఒకలాంటి ఫోబియాలోకి వెళ్ళిపోయినట్టున్నాడు మోషే. అందుకే అంటాడు, ప్రభా నేను నత్తు అని, ప్రభా నేను అక్కడికి పోతే వాళ్ళు నా మాట వినరు ప్రభా. ఎందుకంటే అంటారు కదా ఇశ్రాయేలీయులు, ఆయన చంపినట్టు మమ్మల్ని కూడా చంపడానికి వచ్చినావా అంటారు. మీరు ఎందుకు అన్నదమ్ముళ్ళు కొట్లాడుకుంటారంటే ఆయన చెప్పినట్టు మమ్మల్ని చంపడానికి వచ్చినావా అంటే అది ఆ ఫోబియా లాగా ఉండిపోయింది మోజెస్కి. మోషే అందుకే అంటాడు కదా, అయ్యా నేను నోటి మాంచంగలవాన్ని, నాకు ధైర్యం లేదు అక్కడికి పోవటానికి, విసుగొచ్చేసింది దేవునికి. నేను ఏర్పరచుకున్న మోషే, నేను అసలు చంపకుండా బతికించుకుందే నా కొరకు, నా ప్రజల్ని విడిపించడానికి కొరకు. నువ్వు ఇప్పుడు భయం అంటావేంది? సరే నీ అన్న ఉన్నాడు కదా అహరోను, ఆయన తీసుకొని ఆయన నీకు తోడిగిస్తా, నీ నోటికి బదులుగా ఆయన నోటిని వాడుకుంటా అంటాడు. అందుకే మనం ధైర్యంగా నిలబడింటే మోషేనే వాడుకునేవాడు దేవుడు. మోషే భయపడటం కారణంగా
అహరోన్ని వాడుకున్నాడు ఆ ప్లేస్లో. అందుకే మనం వెంటనే ప్రభుకు లోబడి ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. మోషే మంచి నాయకుడు కాదా అంటే చాలా మంచి నాయకుడు, చాలా మంచి నాయకుడు. ఒకే ఒక్క దగ్గర బండను కొట్టడం జరిగింది. అది కూడా దేవునికి అంత బాధ ఎందుకు వేసిందంటే ఆ బండ క్రీస్తు కాబట్టి మాట్లాడమంటే కొట్టాడు. దేవునితో మాట్లాడాలి, దేవునితో కొట్లాడకూడదు. అది ప్రభు మోషే ద్వారా మనం నేర్చుకోవాల్సింది. ఈ విధంగా ప్రభు అబ్రహాము దేవుణ్ణని చెప్పు అంటాడు. అబ్రహాముని కేర్ ఆఫ్ అడ్రస్ అబ్రహాముగా చెప్పుకున్నాడు దేవుడు. అంతగా అబ్రహాము దేవుడు చెప్పింది చేసినాడు. నీ కొడుకుని ఇచ్చేసే నాకంటే వెనుకాడలేదు. ఈ విధంగా వీళ్ళు కూడా షద్రక్ మేషక్ అబేద్నెగోలు అటువంటి తీర్మానంతో ముందుకు పోయినారు. అయితే నెబుకద్నెజరు కూడా చాలా మంచి రాజే. మొదట గర్వించిన దేవునికి లోబడ్డాడు. ఆ తర్వాత దేవుడు తిరిగి జ్ఞాపకం చేసుకున్నాడు. పెద్ద గోర్లు సడన్గా తన మనసు తనకు ఇచ్చేసినాడు దేవుడు. తన మనసు తనకు తెలిసిపోయింది, నేను ఇక్కడ ఉన్నా, నేను రాజును కదా. తిరిగి వచ్చి ఎంత దేవుని కొనియాడినాడంటే దేవుని స్తుతిస్తూ మాట్లాడినాడు. మనం 4వ అధ్యాయంలో చూస్తే పరిశుద్ధ గ్రంథంలో మనం 4వ అధ్యాయంలో మనము చివరి వచనాల్లో చూస్తే అంటాడు కదా, ఆ గడియలోనే అలాగే నెబుకద్నెజరుకు సంభవించును. మానవుల్లో అతను తరిమి అతను పశువులు గడ్డి మేసను, ఆకాశం మంచు అతని దేహమును, అతని తల వెంట్రుకలు పక్షి రెక్కల ఈకలను, అతని గోలు పక్షులు గోల వంటి ఆయన. ఆ కాలం గడిచిన తర్వాత నెబుకద్నెజరు నేను మనలా మానవ బుద్ధి కలవాడనే, నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి అప్పుడు దేవుని తట్టు చూస్తున్నాడు. అప్పటి వరకు బబులోను వైపు చూసి గర్వించినాడు. తెలివి వచ్చిన తర్వాత ఆకాశము వైపు చూసినాడు. పైన ఉన్న దేవుని వైపు చూస్తున్నాడు. ఆకాశంలో ఉన్న దేవుణ్ణి, చిరంజీవి సర్వోన్నతులకు దేవునికి స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యం చిరకాలం వరకు, ఆయన రాజ్యం తరతరముల వరకు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడల భూనివాసులెడలను తన చిత్తం చొప్పున జరిగించేవాడు. ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయించున్నామని ఆయనతో చెప్పుటకు ఎవడనూ సముద్రుడు కాడు. ఎంత పెద్ద ప్రార్థన చేస్తున్నాడు కదా. దేవుని ఎదురు మాట్లాడకూడదు అంటున్నాడు. నెబుకద్నెజరు అన్యరాజు, పశ్చాత్తాపడితే అన్యరాజుకే పశ్చాత్తాప మనసిచ్చిన దేవుడు దేవుని బిడ్డలకి ఇవ్వడా? ఎందుకు బాగవటం లేదు? ఎందుకు తిరిగి మనం సమకూర్చబట్టం లేదు? ఎందుకు మనం తిరిగి రికవర్ అవటం లేదంటే పశ్చాత్తాప హృదయం లేదు, అంతే. దేవుడు శిక్షిస్తాడు, కానీ పశ్చాత్తాపడితే తిరిగి సమకూర్చుకుంటాడు. అంత పెద్ద రాజే దేవుని ప్రశ్నించొద్దు, దేవుని అడుగు తెగింపకూడదు. దేవుడు తప్ప ఎవరు గొప్పవారు లేడు ఇక్కడ. దానియేలు దేవుడే దేవుడు అంటాడు కూడా ముందు అధ్యాయాల్లో. కాబట్టి అటువంటి విధంగా దేవుడు స్తుతించినాడు. ఇంకా ఏమంటాడు? గర్వముతో నటించు వారిని ఆయన అనుపశక్తి గలవాడు. గర్వముతో నటిస్తే అని చేస్తాడు దేవుడని ఒప్పుకుంటున్నాడు నెబుకద్నెజరు. అంటే పశ్చాత్తాపడుతున్నాడు తన దోషాన్ని బట్టి, క్షమాపణ అడుగుతున్నాడు దేవుణ్ణి. ఆయన స్తుతించుచు కొనియాడుచు గణపరుస్తున్నాను అంటాడు. నిజంగా దేవుడు పశ్చాత్తాపడితే ఎటువంటి వారినైనా తిరిగి రాజ్యం చేసినాడు నెబుకద్నెజరు. ఆ తర్వాత నెబుకద్నెజరు మంచి మరణం పొందిన తర్వాతనే తన కుమారుడు బెల్షస్సరు రాజు అయినాడు. ఏదేమైనా దానియేలు షద్రక్ మేషక్ అబేద్నెగోల్లో కూడా ఈ అధ్యాయంలో కూడా అంతట్లో కూడా మనం ఇదే చూసినాం. ఈ అధ్యాయంలో కూడా నమ్మకత్వం. దానియేలు షద్రక్ మేషక్ అబేద్నెగోలు 8వ వచనం, రాజు భుజించి భోజనం పానం చేసి ద్రాక్షరసం పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నా పుంసకుల అధిపతిని వేడుకొనగా నా పుంసకుల అధిపతికి దేవుడు అప్పగించినాడు. రాజు ఇంకా దానియేలు ఎంత సాక్రిఫైస్ చేసినాడంటే, నన్ను దేవుడు ఏ విధానంలో వాడుకున్నా నేను ఓకే. అంటే రాజు దగ్గర ఉన్నాడు ప్రధానమంత్రి దానియేలు, రాజు దగ్గర ఉన్నారు వీరు. వారు తీసుకుపోయి రాజు దగ్గర ఉండేవాళ్ళు నపుంసకులు అంతే. ఎందుకంటే రాణి ఉంటుంది కదా, రాజులు నమ్మరు ఆ దినాల్లో. ఏ మగవాళ్ళను కూడా రాజు దరిదాపుల్లో రాణి దరిదాపుల్లో ఉండనివ్వరు. వాళ్ళు నపుంసకులుగా చేస్తారు, చేసిన తర్వాత వాడుకుంటారు. కాబట్టి ఈ విధంగా నపుంసకుగా అయినా పర్లేదు అనుకున్నాడు దానియేలు. దేవుడు నన్ను ఏ స్థానంలో ఉంచదలుచుకుంటే ఆ స్థానం నేను ఉంటా. నేను అపవిత్రపరచుకోకూడదు, నన్ను పవిత్రంగా ఉండటానికి తీర్మానం చేసుకున్నాడు. ఆహారం ద్వారా అపవిత్రపరచుకోకూడదు, ఎందుకంటే వారి విధానాలు వేరు, వారి దేశం యొక్క అలవాట్లు వేరు. వారు తినే ఆహారము వారి దేవతలకు పెట్టిన తర్వాత ఆ విధంగా వాళ్ళు ఇస్తారు. దాని ద్వారా అతను అపవిత్రపరచుకోదలుచుకోలేదు. కాబట్టి
ద్రాక్షారస ద్వారా మత్తుడు అవ్వదలుచుకోలేదు. బతిలాడుకుంటాడు, అయ్యా మాకు. అప్పుడు నపుంసకాధిపతి దృష్టికి దానియేలుకు కృపా కటాక్షం నిజముగా దేవుని దగ్గర తీర్మానం చేసుకుంటే దయ పెడతాడు దేవుడు. అందరూ దయ. ఎవరు ఎదిరించలేరు మనల్ని, ఏ అన్యులు ఎదిరించలేరు మనల్ని. ప్రభువుని బట్టి ధైర్యంగా నిలబడితే ఆయన కృప కటాక్షం అనుగ్రహించును. నపుంసకుల అధిపతి దృష్టికి వీరికి కృపా కటాక్షం అనుగ్రహించినాడు దేవుడు. వారు చేసుకున్న తీర్మానాన్ని దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి అంటాడు కదా, మీరు అన్నపాలను నియమించే రాజుకు నా యజమానులకు నేను భయపడుతున్నా. ఎందుకంటే వేరే వాళ్ళ ముఖాలు మీ ముఖాలు కృషించిపోయినట్లు కనిపించినాయి అనుకో, మళ్ళీ రాజు నన్ను ఒప్పుకోడు కదా, నువ్వు వాళ్ళకి సరిగ్గా పెట్టావా లేడా అని నన్ను గద్దిస్తాడు దేవుడు, ఉద్యోగం నుంచి పీకేస్తాడు, నన్ను చంపేస్తాడు. రాజు ఆజ్ఞ మీరితే అంతే కదా. అప్పుడు దానియేలు వీళ్ళు ఏమంటారంటే, వాళ్ళు నియమించే నియమాలకు దానియేలు ఏమంటాడంటే, భోజనానికి శాఖధాన్యాదులు, పానానికి మాకు నీళ్ళు ఇచ్చి ద్రాక్షారసం బదులు నీ రాసులు మాకు ఇప్పించి దయచేసి 10 దినాలు మమ్మల్ని పరీక్షించు, 10 days మమ్మల్ని పరీక్షించు. అందుకే 10 దినాలు మీకు శ్రమ అంటాడు దేవుడు. 10 దినములు అనేది 10 అనే సంఖ్య బైబిల్లో పరీక్షకు గుర్తు. 10 దినములు శ్రమ, 10 దినములు మమ్మల్ని పరీక్షించు అంటాడు. అందుకు అతడి విషయంలో ఒక మాట సమ్మతించి 10 దినములు పరీక్షించినాడు. అదేవిధంగా కృపా కటాక్షం దేవుడు అతనికి ఇచ్చాడు, ఒప్పుకుంటాడు. గొప్ప సంగతి. దేవుడు ఇవ్వకపోతే గమ్ముగుండే అందరూ తింటుంటే మీకేమి, మన రాజులను చంపించాలనుకుంటున్నాడు, రాజు చేత ఏమి అని ఉండేవాడు. దేవుడు కృపా కటాక్షం అనుగ్రహించాడు కాబట్టి పర్మిషన్ ఇచ్చినాడు. 10 దినాలు పరీక్షించినప్పుడు 10 దినాల తర్వాత ముఖాలు పరీక్షిస్తే రాజు భోజనం భోజించు 15వ వచనంలో చూస్తే బాలురందరి ముఖముల కంటే సౌందర్యంగా కలగా కనబడ్డాయంట. దేవుడిచ్చే సౌందర్యమే వేరు, దేవుడిచ్చే కళే వేరు. నిజంగా దేవుని బిడ్డలు ప్రత్యేకంగా కనిపిస్తారు. బయటికి పోయినా వాళ్ళు దేవుని బిడ్డలా కాదా అని మనకు ఈజీగా కనుక్కోవచ్చు. నేను చాలా మంది చెప్పేస్తుంటా, బయటకు వెళ్తా ఉంటే మేము వాళ్ళు దేవుని బిడ్డలు ఏంటో చూడు బిలీవర్స్ ఏంటారు అడిగితే వాళ్ళు కరెక్ట్ దేవుని బిడ్డలే. కాబట్టి ఆ విధంగా దేవుడిచ్చే కళ, దేవుడిచ్చే యొక్క సౌందర్యం అది వేరు. రాజు వాళ్ళకి అంటే నియమించిన భోజనం పానం కొరకు ద్రాక్షారసం తీసేసి వాళ్ళకు ఎప్పటికీ శాఖధాన్యాదులను ఇచ్చేస్తున్నాడు. 3 సంవత్సరాలు ఆ విధంగా పోషించబడిన తర్వాత రాజు దగ్గర తీసుకెళ్లారు. ఈ 3 years వాళ్ళు తిన్న ఆహారంలో ఎక్కడ కూడా వాళ్ళు బలహీనపడలేదు. అంతకంతకు వారి ఇతరులు తిన్న రాజభోజనం తిన్న వారి కంటే వీళ్ళు చక్కగా ఉన్నారు. అంతేకాదు ఈ 4 బాలుల సంగతి ఏంటంటే, షద్రకు మేషకు అబేద్నెగో దానియేలు సంగతి ఏంటంటే, దేవుడు వారి జ్ఞానము సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించును. జ్ఞానం ఇచ్చాడు. సకల శాస్త్ర ఏ పుస్తకం చదివినా వాళ్ళకు తిరుగులేదు. ఇంకా అన్ని తెలుసు వాళ్ళకి, ప్రతి బుక్ వాళ్ళకి తెలుసు. శాస్త్రవేత్తలు అయిపోయినారు వాళ్ళు. వివేకం, దేవుడిచ్చే వివేకం ఏదైనా. అందుకే కళాభావం 2 చెప్పేస్తున్నాడు దానియేలు. అందుకే అడగాలి, వివేచనాత్మీయ ప్రభువా అని. దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావన గ్రహించు తెలివి గలవాడే ఇంటెను. అది దేవుడిచ్చిన జ్ఞానం. నెబుకద్నెజరు తన సముఖమునకు వాళ్ళని తేవాలని ఆజ్ఞించి నియమించిన జనముల కాగానే నపుంసకుల అధిపతి వాళ్ళని రాజు దగ్గర నిలబెడతాడు. తర్వాత రాజు మాట్లాడినప్పుడు ఈ దానియేలు, హనన్య, మిషాయేల్, అజర్యా అంటే షద్రకు మేషకు అబేద్నెగోలు వీరి వంటి వారు ఎవ్వరు కనపడలేదంట రాజుకి. కాబట్టి రాజు సముఖమున వాళ్ళు మాత్రం నిలబడ్డారు. రాజు అప్పుడు వాళ్ళని విచారం చేసినప్పుడు జ్ఞాన విషయంలో, వివేకం విషయంలో, ప్రతి విషయంలో కూడా వాళ్ళు రాజ్యంలో ఉన్న అందరికంటే కూడా, శకునగాండ్ర అందరికంటే కూడా, గారడి విద్య వాళ్ళందరికంటే కూడా 10 అంతలు శ్రేష్ఠులంట. ఒక్కంత కాదు, 2 అంతలు కాదు, 10 అంతలు శ్రేష్ఠులుగా తెలియబడిందంట. రాజుకి చూడండి దేవుడిచ్చు జ్ఞానం. ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించను. ఎప్పటి వరకు జీవించినాడంటే కోరేషు కాలం వరకు జీవించినాడు దానియేలు. ప్రవచనాలు ఎన్నో విధాలుగా దేవుడు చూపించుకున్నాడు దానియేలుకి. కాబట్టి గొప్ప గొప్ప అంటే యుద్ధాల గురించి, ముందు జరగబోయే దర్శనాలు 7వ అధ్యాయం నుంచి మొదటి 6 వచనాలు దానియేలు యొక్క జీవితము, దానియేలు యొక్క పనులు, అది చరిత్ర మనం చూస్తాము. తర్వాత 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ప్రవచనాలు చూస్తాం. కాబట్టి ఈ విధంగా దానియేలు, షద్రకు మేషకు అబేద్నెగో ప్రభువు కొరకై ప్రతిష్ఠితులైనారు. ప్రభువు కొరకై జీవించాలని ఇష్టపడ్డారు, ఇష్టంగా జీవించారు. మాకు ఏదైనా పర్వాలేదు, మేము దేవుని కొరకు జీవిస్తాం, భయపడలేదు. ఒకవేళ మా ముఖాలు మారితే మళ్ళీ
వారి ఆహారం తినాల్సి వస్తుందని భయం కూడా పడలేదు. దేవుడు మమ్మల్ని ఉంచుతాడు అంతే. ప్రతి విషయంలో కూడా దేవుని కొరకే నిలబడ్డారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళైతే, రాజా మేము మొక్కం పో, దేవునికి తప్ప మేము మొక్కం నీకు, అంత ధైర్యం దేవుడిచ్చినాడు. దేవుడిచ్చిన ధైర్యం అది. సింహం మమ్మల్ని దేవుడు చంపేసినా పర్వాలా, నేను చచ్చిపోతాం, మీకు మాత్రం మొక్కం, మా దేవునికి తప్ప మేము ఎవరికి మొక్కం. అందుకే అక్కడికి పోతే కళ్ళు తెరిపించినాడు దేవుడు, రాజు కళ్ళు. 7 అంతలు ఎక్కువ చేసేయండి అగ్ని అంటాడు. అంత కోపం వస్తుంది. రాజుని ఎదిరిస్తే అంతే కదా, చంపేస్తారు కదా. వేసిన వాళ్ళు అందరూ అక్కడే కాలిపోతారు. 7 అంతల అగ్ని అంటే సామాన్యం కాదు కదా. రాజు సింహాసనం మీద దూరం కూర్చుంటాడు, చూస్తాం 4 కనిపిస్తున్నారు అక్కడ. చూడండి దేవుడు ఎట్లా కనపరుచుకుంటాడు, ఆయన రుజువుపరుచుకుంటాడు. వాసన కూడా రాలేదంట, అంటే అగ్ని వాసన కానీ ఏది కూడా. ఆశ్చర్యపోయి వీరి దేవుడే దేవుడు, దేవుడు మన ద్వారా ఘనపరచబడాలి, వీళ్ళ దేవుడు దేవుడని అన్నట్లుగా జీవించాలి. అది ప్రభు కోరేది. అది చేసినారు వీళ్ళు 4, దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. వీళ్ళ దేవుడే దేవుడు. సింహాల బోనులో దానియేలు వేసినప్పుడు సింహాలు హాని చేయలా. దానియేలు గుర్తుపెట్టుకున్న రాజు. దానియేలు ఎంత జ్ఞానవంతుడు. దానియేలు అసలు దేవుని వంటి వాడు, దేవుని జ్ఞానం ఉంది దానియేలుకి. దానియేలు ఏ హాని చేయు, దానియేలు నీ సేవిస్తున్న దేవుడు నిన్ను కాపాడుతాడు అని చెప్తాడు. చట్టం మార్చలేరు కదా, చట్టం మార్చలేక దేవునికి అప్పచెప్పినాడు రాజే. అప్పుడు పొద్దున్నే వచ్చి పిలుస్తాడు దానియేలుని. పిలిచి ఏమంటాడు, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు అని రాజు సాక్ష్యం ఇవ్వటం ఎంత గొప్ప విషయం కదా. మీ దేవుడు జీవము గలవాడు, అన్యరాజు అంటే రాజు చిరంజీవి యగునుగాక అంటాడు. హాయిగా రెస్ట్ తీసుకొని వచ్చినాడు దానియేలు. అక్కడ హ్యాపీగా రెస్ట్ దొరికింది, పని లేకుండా. ఆ విధంగా దేవుడు సింహాల దగ్గర రెస్ట్ తీసుకున్నాడు, సింహాల నోళ్ళు మూసివేసినాడు దేవుడు. కాబట్టి అటువంటి దేవుడు మన దేవుడు. మనం నిలబడాలి, అది కోరుకుంటాడు ప్రభు. అంతే. దేవుని కొరకు ఎవరైతే నిలబడతాడో వారి ద్వారా దేవుడు కార్యాలు జరిగించుకోవడానికి ఆశపడతాడు. మనమంటూ మన జీవితానికి ఒక గురి ఉండాలి. మరి కూడా చెప్తున్నాం, ఒక గురి. చివరిలో ప్రభువు మనకు దేవుడు అంతే. ప్రభువుని మాత్రమే సేవించాలి, ప్రభువు కొరకు సాక్ష్యంగా జీవించాలి, ప్రభువుని మాత్రమే దృష్టి పెట్టాలి. మన జీవితం ఎలా ఉందో అది చూసుకోవాలి. మనల్ని మనమే పరీక్షించుకోవాలి, నన్ను నేనే పరీక్షించుకోవాలి. ఇతరులను పరీక్షించే పని మంది కాదు. నేను దేవునికి దినదినం ఎంత సమీపంగా అవుతున్నా, దినదినము దేవుని కొరకై ఏ విధంగా జీవిస్తున్నా, దినదినము ఆయన కొరకై నేను ఏం చేస్తున్నా, దేవుని ఎలా తృప్తిపరుస్తున్నా, ఇవే మనం దానియేలు విషయంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు. ఆ విధంగా మనం ఉండాలి. కాబట్టి దానియేలుకు దేవుడిచ్చింది ఫస్ట్ చాప్టర్లో మనం చూసుకున్నాం. ఖచ్చితమైన తీర్మానం మొదట్లోనే గెలిచినారు. మీదిచ్చే ఆహారం వద్దన్నారు. ఇంకా 2వ అధ్యాయంలో కళ వస్తుంది, కళభావం చెప్తాడు. 3వ అధ్యాయంలో బొమ్మను చేస్తాడు, మొక్కమంటాడు, మొక్కరు. 4వ అధ్యాయంలో మళ్ళీ కళ వస్తుంది. కళ అయితే ఈసారి గుర్తుపెట్టుకున్నాడు. దానియేలు 4 గంటలు మౌనంగా ఉండి ఏడ్చటం. తర్వాత అయ్యా నీ శత్రువులకు రావాలి, ఈ కళ ఇలా వచ్చిందంటాం. తర్వాత జరగటం కళ. 5లో అంటే 5వ అధ్యాయంలో వచ్చేలేక దేవుని పాత్రల్లో ఈ బెల్షస్సాసరు వచ్చేసి వైను ఇష్టం వచ్చినన్ని పోసుకొని అందరూ 1000 మంది కూర్చొని తాగటం, దేవుని పాత్రను అపవిత్రపరచటం. నెబుకద్నెజరు అన్యుడైనప్పటికీ దేవుని పాత్రలను తన దేవాలయపు బొక్కసంలో ఉంచాడు. నెబుకద్నెజరు మంచోడే ఒక కోణంలో చూస్తే. దేవుని పాత్రలని ఇది దేవుడివి అని గుర్తించినాడు. బెల్షస్సాసరు కొడుకు గుర్తించలా. అవి తెప్పించుకొని ఇంక లేవా ఆయనకి పాత్రలు. దేవుని మందిరంలో పాత్రలు పోయే కాలం వస్తే అన్నట్టుగా చేస్తున్నాడు. అందుకే దానియేలు కలవరపడతాడు. మినే టికేల్ ఉపాసిన్ రాత కనిపిస్తుంది. ఎట్లా అన్యులకు దేవుడు మాట్లాడతాడు అని మనం నేర్చుకోవచ్చు అండి దీని ద్వారా. నెబుకద్నెజరుతో కళల ద్వారా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో దేవుడు మాట్లాడతాడు. నెబుకద్నెజరు ఏ విధంగా మనం అర్థం చేసుకుంటామో ఆ విధానంలో మాట్లాడతాడు. నెబుకద్నెజరుతో కళల ద్వారా దేవుడు మాట్లాడి జరగబోయే విషయాలు చెప్పినాడు. బెల్షస్సాసరుతో వ్రాత దేవుని హస్తం వచ్చి రాసింది అక్కడ. అది చూసినాడు. అమ్మో అర్థం కాదు, కలవరము, ముఖం వికారమైంది. కూర్చున్నలు భయపడ్డాడు, ఏంది రాజముఖం ఇట్లా అయిపోయిందని భయపడిపోతాడు. ఇవి మనం నేర్చుకోవాలి. దేవుడు మనతో మాట్లాడతాడు, మనం దేవునికి లోబడాలి. బెల్షస్సాసరు వచ్చి దానియేలు అనే ఒక అతను ఉన్నాడు, అక్కడ ఉన్నోళ్ళు చెప్తారు, మీ నాయన ఉన్నప్పుడు దానియేలు ఉన్నాడు, చెప్పినాడు కళ్ళ భావము. ఆయన పిలువమంటే పిలిచి చెప్తాడు, నీ రాజ్యం అయిపోయింది, లెక్క దూచినాడు దేవుడు, అయిపోయింది నీ పని అని చెప్పినాడు. ధైర్యంగా నిలబడి దానియేలు
ఆయనకి గౌరవిస్తాడు రాజు. వా, ఇట్లాంటి వ్యక్తిని నేను చూడలేదని. దేవుని కొరకు నిలబడితే ఎవరు ఏ హాని చేయలేరు. ఆయన పని ముగి వరకు ఎవరు మనల్ని ముట్టలేరు. రాజుల దగ్గర నిలబడ్డాడు దానియేలు. రాజుల దగ్గర ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. పొగడ్తలు వద్దు, దేవునికి ఇష్టం ఉండదు. ఏది ఉంటే చెప్పాలంతే. ఏది ఉంటే రాజుకి అదే చెప్పినాడు. అయిపోయింది, లెక్క దూచేసినాడు. నువ్వు లెక్కలో తేలిపోయినావు. దేవుని దృష్టిలో దేవుని పాత్రను అపవిత్రపరిచినావు. చచ్చిపోతాడు తర్వాత బెల్షస్సరు. కాబట్టి ఆ విధంగా నిలబడ్డారు. కాబట్టి మనం కూడా వీరి వల్లే దేవుని జ్ఞానం పొందుకుంటూ, దేవుని ధైర్యం పొందుకుంటూ, ప్రభువు కొరకై నమ్మకంగా చివరి వరకు ఒక తీర్మానం చేసుకుంటే అదే ఉండాలి. వాళ్ళు వచ్చి ఒక మాట, వీళ్ళు వచ్చి ఒక మాట చెప్తే వినకూడదు. ప్రభు దగ్గర మనం ఏం తీర్మానం చేసుకున్నామో దాని మీదే నిలబడాలి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చెవులు పడవేసుకోకూడదు. విన్న ఈ చెవులోంచి నేరు బయటకు వెళ్ళిపోవాలి. ప్రభు వాక్యము, ప్రభు మాటలు, ప్రభు స్వరము, ప్రభువుల దగ్గర మనం చేసుకున్న తీర్మానము స్థిరంగా మన హృదయంలో భద్రపరుచుకొని మనం జీవించినంత కాలము ప్రభు కొరకే జీవించాలి. ఆ విధంగా ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ఆమేన్.